అలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇందాక మనం బీపీ గురించి మాట్లాడుకోము, అలాగే షుగర్ కూడా చాలామందికి ప్రెగ్నెన్సీ టైంలో వస్తుంది, లేకపోతే బిఫోర్గానే ప్రెగ్నెన్సీ ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు బేబీకి కూడా ఆ షుగర్ అనేది ఎఫెక్ట్ అవుతుందా? ప్రెగ్నెంట్ టైంలో ఏమైనా షుగర్ లెవెల్స్ ఎక్కువైనా తక్కువైనా కూడా, లేకపోతే ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు మదర్కి షుగర్ ఉంటే? ఇప్పుడు ఇది కొత్త కాన్సెప్ట్ వస్తుందండి, జెనెటిక్ అంటే ఎర్లీ ఎక్స్పోజర్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్. లైక్ ఎర్లీ అంటే జెనెటిక్, మనకు బేబీ మదర్ గర్భంలో ఉన్నప్పుడు ఏ డిసీజెస్కి ఎక్స్పోజ్ అయింది, సో బేబీ ఆ జీన్స్ అన్నీ ఆల్రెడీ అవగాహన ఉంది. సో యాజ్ బేబీ పెద్దగా అయ్యే కొద్దీ అడల్ట్హుడ్ వచ్చేసాక చాలా ఎర్లీ ఏజ్లో అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ జెనెటిక్ కాన్సెప్ట్ ఆఫ్ అడల్ట్ డిసీజెస్. దాన్ని ఎలా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉంది, మెటర్నల్ డయాబెటీస్ వచ్చింది, ఒక బేబీ లోపల ఉంది, వెదర్ ఇట్స్ అ మేల్ ఆర్ అ ఫీమేల్. ఆ మదర్కి మనం ఇన్సులిన్ ఇస్తున్నాం, షుగర్స్ చాలా కంట్రోల్లో తెచ్చి పెడుతున్నాం, బేబీ ఇస్ డెలివర్డ్ హెల్దీ అండ్ ఇట్ ఈస్ ఫైన్. బట్ ద బేబీ హెస్ ఆల్ ద జీన్స్ ఎక్స్పోజ్డ్ టు డయాబెటీస్. సో ఇట్లాంటి బేబీస్ 50% విల్ హ్యావ్ డయాబెటీస్ ఇన్ ఫ్యూచర్. యూజువల్లీ వెరీ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ డయాబెటీస్ ఉంటాయి. అట్లనే ప్రీ ఎక్లాంప్సియా అంటే బీపీ. యూజువల్ మదర్కి బీపీ ఉందనుకోండి, 15 to 20% ఆఫ్ చిల్డ్రన్ విల్ హ్యావ్ బీపీ. ట్విన్స్ ఉన్నారనుకోండి, పొట్లో ట్విన్స్ ఉన్నారు, మదర్కి బీపీ వచ్చింది, ఇద్దరు ట్విన్స్కి కూడా వాళ్ళు ప్రెగ్నెంట్ అయినప్పుడు బీపీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దీస్ ఆర్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ జీన్స్ ఎక్స్పోజర్. సో ఇప్పుడు బీపీ ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చిందంటే అదంతా మనం హిస్టరీ ట్రేస్ చేసుకుంటే ఫ్యామిలీలో మదర్కి ఉంది, అమ్మమ్మకు ఉంది, పిన్నికి ఉంది అని వస్తుంటుంది. సో యూజువల్గా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, పీసీఓడి అవన్నీ ఎంత ఎర్లీగా ఎక్స్పోజ్ అవుతే నెక్స్ట్ జనరేషన్కి అంత ఎర్లీగా వస్తుంది. ఇప్పుడు నాట్ ఓన్లీ ఇన్ ప్రెగ్నెన్సీ, సపోజ్ ఇద్దరు ఫాదర్ అండ్ మదర్ ఆర్ డయాబెటిక్, యూజువల్గా చిల్డ్రన్కి ఒక 10 సంవత్సరాల ముందు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో యాజ్ మన డయాబెటీస్ డయాగ్నోజ్ అయిన వెంటనే పేరెంట్స్కి మనం అడల్ట్స్కి కూడా చెప్తాం, స్టార్ట్ డూయింగ్ వర్కౌట్స్, డైటరీ చేంజెస్. సో చాలామంది ఏంటి అంటే మాకు ప్రెగ్నెన్సీ రాలేదంటే మాకు పీసీఓడి ఉంది, లేకపోతే లైక్ థైరాయిడ్ ఉంది అని అంటూ ఉంటారు. అసలు థైరాయిడ్, పీసీఓడి ఉంటే అసలు ప్రెగ్నెన్సీ రాదా? లేదా. పీసీఓడి అనేది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. అది అండాశయాల్లో నీటి బుడగలు ఉండడం. ఆ నీటి బుడగలు ఉండడానికి చాలా రీజన్స్లో ఫస్ట్ కామన్ రీజన్ ఏంటంటే వాతావరణం కలుషితం, నెక్స్ట్ కామన్ రీజన్ ఫుడ్ కలుషితం, నెక్స్ట్ మనము అడిక్వేట్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం, మన బిఎంఐ అంటాం, మన హైట్కి ఇంత వెయిట్ ఉండాలి, హైట్కి వెయిట్కి సంబంధం లేకుండా బిఎంఐ ఇంక్రీజ్ అవ్వడం, నెక్స్ట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉండడం, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండడం, ఇవన్నీ కంబైన్ చేస్తే పీసీఓడి వస్తుంది. థైరాయిడ్ అనేది ఈజ్ అన్ ఐసోలేటెడ్ థింగ్. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి హైపోథైరాయిడ్ కంట్రోల్లో చేయకపోతే పీసీఓడి వస్తుంది. ఇవి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు అనేది ఒక అపోహ. కరెక్ట్గా అర్లీగా డయాగ్నోస్ చేసి అర్లీగా ట్రీట్మెంట్ తీసుకుంటే, మినిమల్ పాసిబుల్ టాబ్లెట్స్ వాడి, ఎక్కువ మట్టుకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకొని ప్రెగ్నెన్సీ ఎక్కువ పోస్ట్పోన్ చేయకపోతే చాలామంది కన్సీవ్ అవుతారు. దాంట్లో మోస్ట్ కామన్ థింగ్ ఏంటంటే టైమ్లీ వెయిట్ రిడక్షన్, డయట్ మేనేజ్మెంట్, స్ట్రెస్ అండ్ స్లీప్. ఇవి 4 మన చేతిలో ఉంటే 5th కమ్స్ మెడికేషన్. ఇవి 4 వదిలిపెట్టి 5th డైరెక్ట్ మెడిసిన్స్ ఇవ్వండి అంటే దెర్ ఇస్ నో పాయింట్. అంటే ఇస్తాము, వాడినన్ని రోజులు పీసీఓడి తగ్గుద్ది, అది ఆపేసాక అగైన్ షిల్ బౌన్స్ బ్యాక్. ఓకే. సో అంటే చాలామంది ఏంటి అంటే డాక్టర్స్ అవి బ్రేక్ చేస్తే మీకు ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. అది నిజమేనా అసలు? ఈ పీసీఓడిలో మనకు ఓవరీస్ అనేది నార్మల్గా ఒక సైజ్ అరౌండ్ 3 by 3 సెంటీమీటర్స్ అంతే ఉంటాయి. ఈ పాలిసిస్టిక్ ఓవరీలో వాల్యూమ్ అనేది పెరిగిపోతుంది, మోర్ దెన్ 11 సెంటీమీటర్ క్యూబ్, 12 సెంటీమీటర్ క్యూబ్, అంటే ఆల్మోస్ట్ పీజిన్ పావురాల గుడ్లలాగా అంత పెద్దగా అయిపోతాయి. అవి ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయంటే దాంట్లో హార్మోన్స్, మేల్ హార్మోన్స్, ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అనేది నిండి ఉంటాయి. అవి ఎప్పుడు కరుగుతాయి? దాని చుట్టుపక్కల ఉన్న ఫ్యాట్, అంటే పొట్టలో ఉన్న ఫ్యాట్ కరిగితే అప్పుడు అవి కరుగుతాయి. సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎవ్రీబడి. అంటే లీన్గా ఉంటారు, బక్క వాళ్ళకు పీసీఓడి ఉంటుంది, ఒబీస్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ఉంటుంది. ఒబీస్ ఉన్న వాళ్ళకి ఫ్యాట్ కరిగించడం, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తారు, డైట్ చేస్తారు, ఓకే. లీన్ ఉన్న వాళ్ళకి బక్కగా ఉన్నారు కానీ వాళ్ళు స్టిల్ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ అంటే మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా వెయిట్ రిడక్షన్ చేసినా కూడా అంత ఎఫెక్టివ్ ఉండదు. సో ఐడియలీ అట్లాంటి వాళ్ళకి మనము డ్రిల్లింగ్ అంటారు, ఓవేరియన్ డ్రిల్లింగ్, లాప్రోస్కోపిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ ప్రొసీజర్ అంటాం. దాంట్లో ఏం చేస్తామంటే ఈ బబుల్స్ అన్ని తీయడం కాదు కానీ మనం 4 holes డ్రిల్ చేస్తాం, ఈ ఆండ్రోజెనిక్ హార్మోన్స్ని లెట్అవుట్ చేస్తాం. 2 పక్కల ఇటు 4 డ్రిల్ చేసి ఆండ్రోజెనిక్ హార్మోన్స్ లెట్అవుట్ చేశాక ఆ ఇమ్మీడియట్ నెక్స్ట్ మంత్ నుంచి ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్ పెడతాం. ఎందుకు అంటే 3-4 months తర్వాత మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్. సో అది ఆ ట్రీట్మెంట్ ఇచ్చాక కన్సెప్షన్ ఛాన్సెస్ అనేది బెటర్ ఉంటుంది. సో అందరికీ చేయాల్సిన అవసరం లేదు. యూజువల్ ఒబీస్ వాళ్ళు వెయిట్ తగ్గితే ఇట్ ఈస్ నాట్ ఇండికేటెడ్. లీన్గా ఉన్న వాళ్ళకి ఈ వాల్యూమ్ ఎక్కువ ఉంది ప్లస్ ఏఎంహెచ్ లెవెల్స్ అంటాం.
ఏఎంహెచ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు ఆండ్రోజెనిక్ లెవెల్స్ ఎక్కువ ఉన్నట్టు. సో వాళ్ళకైతే మనం డ్రిల్లింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. చాలా మంది అపోహలు ఏముంటారంటే డ్రిల్లింగ్ చేసిన వెంటనే నేను కన్సీవ్ అయిపోతాను, అట్లా ఉండదు. డ్రిల్లింగ్ చేశాక మీరు లైఫ్ స్టైల్, డైటరీ చేంజెస్ అవన్నీ కంటిన్యూ చేస్తే 3 to 6 monthsలో ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు. అవి చేయలేక నాకు లాప్రోస్కోపీ అయింది, డ్రిల్లింగ్ అయింది అని చాలా మంది రెస్ట్ తీసుకొని ఇంకా ఓవర్ వెయిట్ తోటి వస్తారు. సో మనం సర్జరీ చేసినాక దెర్ ఇస్ నో పాయింట్. సో చిన్న చిన్న చేంజెస్ చేస్తే యూజువల్లీ కన్సీవ్ అవుతారు. యూజువల్ డాక్టర్స్ కూడా అందరికీ లాప్రోస్కోపిక్ డ్రిల్లింగ్ అడ్వైస్ చేయరు, ఎందుకంటే ఎక్కువ డ్రిల్లింగ్ చేసినా కూడా మనకు ఇంపార్టెంట్ ఓవేరియన్ టిష్యూ అంతా కూడా ఒకసారి డ్యామేజ్ అవుతుంది. సో అవసరమైనంత వరకే చేస్తాం. ఓకే. సో అలాగే గర్భసంచి కిందకి వచ్చేసింది, స్టిచెస్ వేయాలి అంటారు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేకపోతే బిఫోర్ ప్రెగ్నెన్సీ ముందు కూడా కావచ్చు, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యి సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చే టైంలో కూడా ఇలా చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. అసలు ఆ స్టిచెస్ అనేవి కంపల్సరీ వేయాలా? అసలు దేనివల్ల అది వస్తుంది? గర్భసంచి కుట్టు, సర్వైకల్ సర్క్లాజ్ అంటారు. సర్వైకల్ సర్క్లాజ్ దానికి 4 to 5 ఇండికేషన్స్ ఉంటాయి. ఫస్ట్ మోస్ట్ కామన్ ఇండికేషన్ అంటే యూజువల్గా 2 అబార్షన్స్ అయ్యాయి. మిడ్ ట్రైమెస్టర్ అబార్షన్స్ అంటే 12 నుంచి 24 వీక్స్, 12 to 24 వీక్స్ మధ్య అబార్షన్స్, 2 అబార్షన్స్ అయ్యాయి వాళ్ళకి వితౌట్ ఎనీ పెయిన్. అంటే సడన్గా ఇలా వాష్రూమ్కి వెళ్ళారు, పిండం పడిపోయింది, అంటే పెయిన్లెస్ బ్లీడింగ్ అవుతుంది. సో ఇట్లా 2 అబార్షన్స్ అయిన వాళ్ళకి యూజువల్గా థర్డ్ ప్రెగ్నెన్సీలో రాగానే అరౌండ్ 14 to 16 వీక్స్ సర్క్యులర్ చేస్తారు. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ హిస్టరీ. కొంతమందికి స్కాన్ బేస్డ్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం ఎన్టీ స్కాన్ చేసినప్పుడు యూజువల్లీ సర్విక్స్ 2.5 centimeters అండ్ అబౌవ్ ఇస్ నార్మల్. సో యూజువల్ ఫస్ట్ స్కాన్లో సర్విక్స్ అరౌండ్ 2.8 centimeters ఉంది, మళ్ళీ నెక్స్ట్ స్కాన్లో 2.7, మళ్ళీ 2.5. అంటే సీరియల్గా సర్వైకల్ లెంత్ తగ్గుతున్న వాళ్ళకి అప్పుడు మనము వితౌట్ ప్రీవియస్ హిస్టరీ లేకపోయినా వేస్తాం. థర్డ్, కొంతమందికి ఏంటంటే కొన్ని సర్వైకల్ ఆపరేషన్స్ అవుతాయి, లైక్ పార్ట్ ఆఫ్ ద సర్విక్స్ తీసేస్తారు బిఫోర్ ప్రెగ్నెన్సీ ఆర్ సమ్ రీజన్స్ వల్ల. అట్లాంటి వాళ్ళకి షార్ట్ సర్విక్స్ ఉన్నప్పుడు వేస్తాం. కొంతమందికి ప్రెషియస్ ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అట్లా అవుతాయి. ఐవీఎఫ్ కన్సెప్షన్స్ అయ్యాక ఆల్మోస్ట్ 8 years 10 years ఆఫ్టర్ మ్యారేజ్ వాళ్ళు కన్సీవ్ అవుతారు. అండ్ స్పాటింగ్ లాంటి హిస్టరీ ఇస్తారు. ఆర్ఎల్స్ సర్విక్స్లో వాటర్ లాగా స్ట్రీకి ఫ్లూయిడ్ కనిపిస్తుంది, ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనిపించినా వాళ్ళకి సర్క్యులర్ చేస్తాం. సో యూజువలీ ఇవన్నీ ప్రెగ్నెన్సీ వచ్చాక. కొంతమందికి ఏంటంటే బిఫోర్ ప్రెగ్నెన్సీ కూడా వేయాల్సి వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ అబ్డామినల్ సర్క్యులర్. యూజువల్లీ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఎవరికి వేస్తామంటే ఫస్ట్ ట్రైమెస్టర్ అబార్షన్స్ రికరెంట్గా అవుతున్నాయి, జెనెటిక్ కాజెస్ లేనప్పుడు, ఆర్ఎల్స్ మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు సర్క్యులర్ చేసాము కానీ అయినా సర్విక్స్ హోల్డ్ చేయట్లేదు, అయినా అబార్ట్ అయిపోయింది, అప్పుడు అబ్డామినల్ సర్క్యులర్ చేస్తాం. అంటే బిఫోర్ షీ గెట్స్ ప్రెగ్నెంట్, 2 pregnancies మధ్య అబ్డామినల్ సర్క్యులర్ చేస్తాం. అందరికీ ఏమో ఇండికేషన్స్ ఉంటేనే వేస్తాము. అంటే సర్క్యులర్ చేసిన వాళ్ళకు దే కెన్ ఆల్సో అండర్గో నార్మల్ డెలివరీ. 36 వారాలు రాగానే స్టిచ్ తీసేస్తాము, దే విల్ సెట్ ఇన్ టు లేబర్. ఇంకేం మెడికల్ కాంప్లికేషన్స్ లేకపోతే నార్మల్ డెలివరీ కూడా వదిలేస్తాం. ఓకే. సో కంపల్సరీ C-section చేయాల్సిన అవసరం లేదు, అన్లెస్ ఇంకేదన్నా మెడికల్ కాంప్లికేషన్స్ లైక్ బేబీకి ఉమ్మునీరు బాగా తక్కువ ఉంది, ఆర్ఎల్స్ మదర్కి బీపీ ఎక్కువ ఉంది, కంట్రోల్ అవ్వట్లేదు, ఆర్ గర్భసంచి దారి బాగాలేదు, సిపిడి అంటాం. అంటే ఆమె పెల్విస్కి బేబీ హెడ్కి సరిపడే దారి లేదంటే దెన్ విల్ గో ఫర్ C-section.